నిన్నటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. శీతాకాలం సందర్భంగా అసెంబ్లీ నిన్న ప్రారంభమైంది. ఈ అసెంబ్లీ సమావేశాలలో మనకు ఆశాలకి 18,000 ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత, 50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇట్లా 19 పెట్టాం. అంటే టార్గెట్స్ రద్దు చేయాలని, ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, వీటన్నిటి మీద ఈరోజు మనం చలో హైదరాబాద్ అనుకున్నాం. ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జరగకుండా చూడాలని, అసలు ఎవరిని రానివద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేసింది. మన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది, అర్ధరాత్రులు అరెస్ట్ చేశారు, తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, వెహికల్స్లలో వచ్చిన వాళ్ళను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా మేము వెనక్కి తగ్గేదే లేదు, కోటికి వస్తాం మేమనేసి ఇక్కడికి మీరందరూ కూడా అడ్డంకులన్నిటినీ అధిగమించి మా లక్ష్యం కోటినే, కమిషనర్ ఆఫీసే అనేసి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. నిన్ననే మనకు చాలా మంది అధికారులు ఫోన్ చేశారు, పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేశారు. మీరు ధర్నానే వాయిదా వేసుకోండి అని బెదిరించారు అధికారులు. అయితే మేము అన్నీ చేస్తున్నాం, అసలు మీరు ధర్నానే చెయ్యొద్దంటే మనం ఒకటే చెప్పాం. మేమేదో ఇక్కడికి వచ్చి ఏదో హల్చల్ చేసి టీవీలలో, పేపర్లలో రావడం కోసం కాదు మేమున్నది. మేము ధర్నా ఎంత ముఖ్యమో, మేము ఇచ్చిన వినతి పత్రం, మేము పెట్టిన డిమాండ్స్, ఈ ప్రతి ఒక్కదాని మీద చర్చ జరగాలి. మాకు కమిషనర్ గారు చాలాసేపు సమయం ఇవ్వాలి. మేము జిల్లాకొకరం వస్తాం, జిల్లాకొకరం వచ్చిన వాళ్ళతోటి చర్చలు జరపాలి. ప్రతి ఒక్క అంశాన్ని చర్చించి ఆ డిమాండ్ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటిదాకా ఏం చేసింది, మాకు ఎప్పటి వరకు పరిష్కారం చేస్తారు, మాకు ఎప్పటి వరకు చేస్తారని మాకు హామీ ఇస్తారు, మాకు ఆ చర్చలు జరగాలి. అవే ముఖ్యం అనేసి మనం చెప్పాం. ఎందుకట్లా చెప్పామంటే, మనం ధర్నాకు వస్తాం, సాయంత్రం అయిందంటే వెళ్తాం, టీవీలలో వస్తుంది, పేపర్లలో వస్తుంది, కానీ ఆ తర్వాత ఏంటంటే పరిష్కారం ఏమైంది అనేదే ముఖ్యం. పరిష్కారం అనేది మనకు ఎవరు చెప్పాలంటే అధికారులే చెప్పాలి. ఎందుకంటే ఫైల్ పెట్టేది వాళ్ళు, ప్రభుత్వం దగ్గర కూర్చునేది వాళ్ళు. ఇప్పుడు మంత్రి దగ్గర కూర్చోవాలంటే కమిషనర్ గారే కూర్చుంటారు, ఫైల్ పెట్టాలంటే వీళ్ళే పెట్టాలి, మనం అడిగిన దానికి సమాధానం కూడా వీళ్ళే చెప్పాలి. అందుకని మనం చెప్పింది ఏంటంటే, మాకు చర్చలు ముఖ్యం. మాతో కమిషనర్ గారు ఏదో చేస్తాం చూస్తాం అంటే మేము ఒప్పుకోము. ఇప్పుడు ఇంతకుముందు చలో నిర్వహించాం, మనం అక్కడి నుంచి అక్కడికి పోయినాం, లాస్ట్ కమిషనర్ గారు వచ్చి వినతి పత్రం తీసుకొని మేము చూస్తాం చేస్తాం అనేసి కొన్ని చెప్పిపోయాడు. మాకు ఈసారి అట్లా జరగొద్దు. మేము వచ్చిన ప్రతినిధుల్ని కూర్చోబెట్టాలి, చాలాసేపు సమయం ఇవ్వాలి, ప్రతి దానికి మాకు సమాధానం చెప్పాలి అనేసి మనము నిన్ననే అధికారులు కూడా చెప్పాం. అందుకని మనం నిన్న ఒక ధర్నా చూసాం. నిన్నటి ధర్నాలో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ అదంతా వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు ఈజీ అయిపోయిందంటే వాళ్ళ సంఖ్య ఎంత తక్కువనో మనకు తెలుసు. కానీ ఈరోజు మనం పెట్టిన కండిషన్స్ అన్నిటికీ జిల్లాకొకరంటే ఒకరిని అంగీకరించారు, చర్చలంటే చర్చలకు అంగీకరించారు. ఉదయం నుండి మన కోసం కమిషనర్ గారు అక్కడ వెయిట్ చేస్తున్నారంటే అది మన సంఘం యొక్క బలం. మన సంఘం పిలిపించిందంటే వీళ్ళు వస్తారు, ఇక్కడ కూర్చుంటారు, కూర్చుంటే లేవరు కాబట్టి వీళ్ళతో మాట్లాడాలి. వీళ్ళతో మాట్లాడకపోతే వీళ్ళు ఒప్పుకోరు, ఇక్కడ నుండి పోరు. కాబట్టి అందుకనే మనకు అంత సమయం ఇచ్చారు. అందుకని ఇది మన పోరాటం, మన సంఘం,
మన సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న మన పోరాటాల ఫలితమే ఈరోజు ఈ చర్చలు జరిగినాయి. ఇది ఒక అంశం. అందుకని చర్చలప్పుడు మనం చెప్పాం, మీరు ప్రతిసారి వచ్చినప్పుడు చేస్తామంటున్నారు, చూస్తామంటున్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. మాకు అట్లా కాదు, మీరు ఖచ్చితంగా ఫైల్ పెట్టాలి ప్రభుత్వానికి. మనము ఫిక్స్డ్ వేతనం 18,000 అడుగుతున్నాం, 18,000 ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నాం. 18,000కు కూడా మన ఆంధ్రప్రదేశ్లో 2019లోనే 5 ఏళ్ల కింద 10,000 ఫిక్స్డ్ వేతనం అని జీవో ఇచ్చారు. మనం ఇక్కడ కూడా ఏం అడుగుతున్నామంటే, వాళ్ళు కమిషనర్ గారు అంటున్నారు మేము రూపాయి తగ్గించకుండా ఇస్తున్నాం కదా అంటే, ఇస్తున్నారు భయానికి, కానీ ఫిక్స్డ్ కాదు కదా. అందుకని కాగితంలోనే మాకు ఫిక్స్డ్ కావాలి, మళ్ళీ పారితోషికాలు వద్దు. ఈ ఫిక్స్డ్ వేతనాన్ని, ఈ పారితోషికాలని 18,000కు పెంచి ఫిక్స్డ్ వేతనం అనే జీవో ఇవ్వాలి అనేసి మనం చెప్పాం. అందుకే ఆంధ్రప్రదేశ్ యొక్క జీవో ఇచ్చాం, జీవో నెంబర్ 87. హర్యానా, మహారాష్ట్ర గురించి కూడా చెప్పాం. వాళ్ళు కూడా హర్యానా తెప్పించుకున్నాం అనేసి అన్నారు. మనం కూడా అడిగాం, అవి మన నాయకత్వం ఇయ్యగానే ఇక్కడ వాళ్లకు ఇస్తాం. ఇంకోటి కూడా చెప్పాం, ఈ ఫిక్స్డ్ వేతనం గురించి ఆశాలలో ఎంత అర్జీ ఉందో, ఎంత బలమైన కోరిక ఉందో, మాకు ఎంత బలమైన కోరిక ఉందో అది ఎవరికి తెలుసు అంటే కమిషనర్ గారికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే చలో హైదరాబాద్ అప్పుడు మీరు చూశారు, ఈ ధర్నాలు చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు ప్రభుత్వం దగ్గర కూర్చోవాలి, ఒప్పించాలి, సంతకం చేపించాలి, ఈ బాధ్యత మీది అనేసి కూడా మనం చెప్పాం. దీనిపైన కమిషనర్ గారు స్పందిస్తూ ఖచ్చితంగా మేము ఫైల్ పెడతాం, మీరు చెప్పింది ఆంధ్రప్రదేశ్ జీవో కూడా వాళ్ళు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మేము అందులో నోట్ చేస్తాం, ఫైల్ పెడతాం, మీరు చెప్తున్న అంశాలని ఆశా వర్కర్లు కోరుకుంటున్నది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ఫైల్ పెడతాం, ఖచ్చితంగా చెయ్యాలని మీ తరపున మేము చెప్తాం అనేసి కూడా చెప్పారు. అందుకని ఫిక్స్డ్ వేతనానికి సంబంధించింది ఇది. రెండోది 50 లక్షల ఇన్సూరెన్స్. మన గత చలో అప్పుడే, అంతకుముందు జూన్లో హామీ ఇచ్చారు, మొన్న చలో అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్లో ఉంది, 30 లక్షలే అంటున్నారు వాళ్ళు, ఇంక 20 లక్షలు ఎట్లా పెంచాలనేసి మేము బ్యాంకులతో మాట్లాడుతున్నాం అనేసి వాళ్ళు అన్నారు. ఒక 100 రూపాయలు మరి మీరు మీ అకౌంట్ నుండి కట్ చేయించుకుంటారా అనేసి అడిగారు. మనం అన్నాం 50 లక్షలే మా కోసం వస్తుంటే 100 మేము ఇవ్వగలుగుతాం అనేసి మన వాళ్ళు అన్నారు, మన నాయకత్వం. అందుకని 50 లక్షలు మనకు ఇన్సూరెన్స్ అంటే, మనకు యాక్సిడెంట్ అయినా లేకపోతే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా దీనికి మొత్తం ఒక రక్షణ లాంటిది. అందుకని ఇది తొందరగా ప్రాసెస్లో ఉంది. ఇంకో మాట కూడా చెప్పాం, ఇప్పుడు అసెంబ్లీ నిన్న ప్రారంభించారు, ఈరోజు వాయిదా పడ్డది, నిన్న వాయిదా పడ్డది, మళ్ళీ 16వ తేదీన ప్రారంభమవుతుంది. 16వ తేదీన జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ 50 లక్షలు అనేది ఫిక్స్డ్ వేతనము మీరు ప్రకటించమనాలి, 50 లక్షలు కూడా మీరు ప్రకటించేటట్టుగా మా వైపు నుండి మీరు వాళ్ళకు విజ్ఞప్తి చేయండి అనేసి కూడా మనం చెప్పాం. అట్లాగే 50,000 మట్టి ఖర్చులకు సంబంధించి నేను డిఎంహెచ్ వాళ్ళకి చెప్తాను, ఎవరైనా చనిపోతే ఇస్తామని మేము ముందే అనుకున్నామంటే ఇప్పటికే మేము చాలా పేర్లు ఇచ్చాం, మీరు ఇవ్వలేదు, సర్కులర్ ఇవ్వండి అదే గ్యారంటీ అంటే మేము అది కూడా పరిశీలన తొందరలోనే ఇస్తామనేసి కూడా చెప్పారు. ఇది ఒకటి. అట్లాగే రిటైర్మెంట్ పెన్షన్ కూడా అడిగాం, అది ఫిక్స్డ్ వేతనంతో పాటు ఇది కూడా ప్రభుత్వం దృష్టికి ఫైల్ పెడతామనేసి కూడా చెప్పారు. రెండోది కూడా చెప్పాం, హర్యానాలో మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటున్నారు మమ్మల్ని, కానీ మాలాగా పనిచేసే హర్యానాలో ఆశాలకి 2 లక్షల రూపాయలు మరి రిటైర్మెంట్ అక్కడ నిర్ణయం చేశారు అనేసి చెప్తే అది కూడా తెచ్చివ్వండి అంటే తప్పకుండా తెచ్చిస్తాం. ఇక్కడ కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పెరుగుతున్నారు, అది కూడా కావాలనేసి మనం చెప్పాం. ఇది ఒకటి. అట్లాగే ప్రతి ఆదివారం సెలవు, పండగలకు సెలవు అనే డిమాండ్ మనం పెట్టాం. కమిషనర్ గారు అంగీకరించింది ఏంటంటే డెలివరీ అంటే అది మన చేతిలో ఉండదు, ఆదివారం డెలివరీ ఎంబడి వెళ్ళము అని మనం కూడా ఏమనట్లేదు, ఎందుకంటే మన బాధ్యత అది. మనమేమన్నామంటే ప్రతి ఆదివారం మాకు సెలవు కావాలి, పండగలకు కూడా సెలవు కావాలి, అది నిర్ణయం చేయాలని మనం చెప్పాం. ఏదన్నా ప్రత్యేకమైన పరిస్థితి అంటే ఏదన్నా ఇప్పుడు వైరస్ లాంటిది కానీ ఏదైనా కొత్తది వస్తుంది కదా,
ఏదైనా ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉంటే తప్ప మిగతా ఆదివారాలన్నీ ఆశా వర్కర్లకు మేము సెలవిస్తామనేసి కూడా కమిషనర్ గారు ఒప్పుకున్నారు. పండగలకు సెలవు, అట్లాగే ఆదివారం కూడా సెలవిస్తామనేసి కూడా మేము కిందికి డైరెక్షన్ ఇస్తామంటే, డైరెక్షన్ ఇవ్వడం మంచిదే సార్, డైరెక్షన్తో పాటు మాకు సర్కులర్ కూడా ఇవ్వండి అనేసి మనం తెలియజేయడం జరిగింది. అట్లాగే హెల్త్ కార్డు కూడా అడిగాం మనం. ఈఎస్ఐ అంటే మనకు ఆరోగ్యం బాగలేకపోతే మన కుటుంబ సభ్యులకి మనకి పెద్ద పెద్ద ఆపరేషన్లు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్యం అవసరం. అందుకని ఆరోగ్య రంగంలోనే పనిచేస్తున్నాం, మాకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేసి అడిగితే అది కూడా మేము ప్రాసెస్లో పెడతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అనేసి కూడా చెప్పారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే మన దాంట్లో ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తయి ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జిల్లాలలో. ఒక 10-20 మంది ఇంకెక్కువనే వెళ్తారు. మరి 19 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం, ప్రతి రంగంలో ప్రమోషన్ ఉంది. మరి మేము అందరికీ అడగట్లేదు, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళకి మీరు ప్రమోషన్ వేటేజ్ మార్కులు నిర్ణయం చేయండి అనేసి మనం చెప్పాం. ఎందుకంటే జనరల్గా అందరితో పోటీ పడి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. మరి డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ మాకు కలపాలి కదా అనేసి మనం అడిగాం. అది కూడా నోట్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ మీ పరిధిలో ఉన్నాయి, తొందరగా చెయ్యండి, గవర్నమెంట్ని ఒప్పించండి అనేసి కూడా మనం చెప్పడం జరిగింది. ఇది దీనికి సంబంధించింది. ఇక టార్గెట్స్ మనకు ప్రధానంగా ఎదురవుతున్నది ఏంటంటే 4 కేసులు ఉండాలి, 5 కేసులు ఉండాలి, 6 కేసులు ఉండాలని చెప్తున్నారు. కమిషనర్ గారే చెప్పారు లోపల. అసలు కేసులు ఎన్ని ఉండాలనేది, కేసులు ఎంతమంది అనేది మీరు చేసేది కాదు కదమ్మా, మీ చేతిలో ఉన్నది కాదు కదా, అది వాళ్ళ సమాజంలో దొరకాలి కదా మనకి అనేసి కమిషనర్, మనం అన్నదే కమిషనర్ గారు అంటున్నారు. అందుకని మనకు ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులే ఇవ్వాలి. ఏదన్నా జిల్లాలో ఏదన్నా పిఎస్సిలో ఎవరన్నా ఇన్ని కేసులు ఉండాలి అన్ని కేసులు ఉండాలంటే అందరం కలిసి వాళ్ళ ఈపులు పగలగొట్టాలి. ఈ నిర్ణయంతో మనం ఉండాలి. ఏదన్నా నీకు నిర్ణయం ఉంటే ఎవరన్నా వేధించాలని చూస్తే ఏమ్మా వినండి, కింద అధికారులు ఎవరన్నా అధికారులు మీకు అన్ని కేసులు ఇన్ని కేసులు ఉండాలని ఒత్తిడి చేస్తే కాగితం ఏముందో మాకు చూపెట్టమని అడగాలి. ఒక ఆశా వర్కరు ఇన్ని కేసులు చెయ్యాలి, ఇన్ని కేసులు టార్గెట్స్ ఉండాలని ఏ జీవోలో ఉంది, ఏ సర్కులర్లో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, మాకు కాగితం ఇవ్వమని మనం అడగాలి. అట్లా ఇవ్వకుండా కూడా ఒత్తిడి చేస్తే ఏం చేయాలంటే నువ్వురా మేము వస్తాం, కమిషనర్ గారి దగ్గరికి రమ్మని మనం గుంజుకురావాలి. అర్థమైందా? ఎక్కడైనా అధికారులు టార్గెట్లని ఒత్తిడి చేస్తే, ఇబ్బంది చేస్తే, పిఎస్సిలో అయినా జిల్లాలో అయినా ఆ అధికారులను రమ్మనాలి. ఇక్కడికి మనమందరం రావాలి, కమిషనర్ గారి దగ్గరనే తేల్చుకోవాలి. అందుకని ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందుకని టార్గెట్లు అనేది మేము పెట్టాం, మేము తగ్గిస్తాం, ఉన్నాయే ఇవ్వండి అనేసి కమిషనర్ గారు ఒప్పుకున్నారు. ఇది ఒక అంశం. ఇక టీబీ స్ఫూటం డబ్బాలు మనం మోస్తున్నాం, చెప్పాం మనం. ఇది అంటువ్యాధి, ఇది తగ్గకపోగా ఆశాలకు వచ్చి ఆశాలు చచ్చిపోతున్నారు. ఇది అశాస్త్రీయం, డిపార్ట్మెంట్ కూడా మంచిది కాదంటే స్ఫూటం డబ్బాలు, టీబీ స్ఫూటం డబ్బాలు ఆశాలు మొయ్యాల్సిన అవసరం లేదు అనేసి కూడా నిర్ణయం చేశారు. అట్లాగే లెప్రసీ పల్స్ పోలియో డబ్బులు మనకు పెండింగ్ లో ఉన్నాయి. లెప్రసీ పల్స్ పోలియో డబ్బులు మనకు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ముందు 25% అన్నారు, తర్వాత ఇప్పుడు 50% అంటున్నారు. మనకు మొత్తం ఇస్తేనే లోపల ఇంకా క్లారిటీ రాలే. ఎందుకంటే డబ్బులు రావాలి. డబ్బులు రావాలంటే ముఖ్యమంత్రి గారు సంతకం చేయాలి. సంతకం చేసేదాకా మనం ఒత్తిడి చేయాలి. అందుకే లోపల ఏంటంటే పలానా తేదీ వరకు మొత్తం వేస్తారనే హామీ మనకు రాలేదు. 25%, 50% అంటున్నారు. ఇక్కడ యూనియన్గా మనం ఏం చెప్తున్నామంటే పని చేయడానికి మేము సిద్ధం. 8 గంటలు కాదు, 24 గంటలు మేము చేస్తున్నాం. మేము చేస్తున్నాం కాబట్టి 18,000 ఫిక్స్డ్ వేతనం మేము న్యాయంగా అడుగుతున్నాం. మాకు ఆ హక్కు ఉంది. అదే సందర్భంలో పాత డబ్బులు రాకుండా, పాత డబ్బులు మొత్తం ఆశాల అకౌంట్లో పడకుండా కొత్త సర్వేలు మీ
మీరు కింద పడి అధికారులు కింద పడి ఆడికిడికి బొల్లిన ఆశా వర్కర్లు ఎవరు చెయ్యరనేసి కూడా చెప్పాం. ఇక్కడ కూడా అదే నిర్ణయం చెప్తున్నాం. పాత డబ్బులన్నీ మనకు రావాలి, అకౌంట్లో పడాలి. పడ్డ తర్వాత ఎందుకు చేయలేదంటే మాది బాధ్యత అవుతుంది. అందుకని అకౌంట్లో పడ్డ తర్వాతనే మనం పని చేయాలి. ఇది పెండింగ్ డబ్బులకు సంబంధించి ఇక పని భారం తగ్గించాలని, పారితోషికం లేని చేయించొద్దని మొత్తానికి మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 18,000 అనేది ఫైల్ తొందరగా మూవ్ కావాలి, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, కమిషనర్ అక్కడ కూర్చోవాలి, కన్విన్స్ చేయాలి, సంతకం చేయించాలి అనేసి మనం ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ప్రయత్నం చేస్తామనేసి కూడా కమిషనర్ గారు ఒప్పుకున్నారు. అందుకని ఈరోజు ఏంటంటే మనం కూడా ఆవేశం ఒకటే ఉండొద్దు, మనకు లాభం జరగాలి. మనం చేసే పనిలో ఎటు తిరిగి చూసినా మనకే లాభం ఉండాలి. ఇప్పుడు ఫిక్స్డ్ వేతనం అనేది ఈ రోజుకి ఈ రోజు సంతకం పెడితే అయ్యేది కాదు, అవునా? ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం అనుకో, రాత్రి అంతా కూర్చుంటాం, ఉదాహరణకి నిర్ణయం అవుతుందా? అందుకే ఇప్పుడు మనం ఒత్తిడి తీసుకొచ్చాం. ఇప్పుడు గవర్నమెంట్ కమిషనర్ గారికి కూడా అర్థమైపోయింది, ఆశాలు వినరు, పోలీసులకు కూడా అర్థమైంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఎందుకంటే మనలు పోయి అక్కడ కూర్చున్నారు, మీడియా వాళ్ళు కూడా మొత్తం ప్రచారం చేస్తున్నారు వీళ్ళినారని. అందుకని లోపల కూడా మనం అదే చెప్పాం, వాళ్ళు మేము ప్రయత్నం చేస్తాం, మాకు సమయం ఇవ్వండి అనేసి అన్నప్పుడు మనం తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? సమయం ఇప్పుడు మనకు పోరాటం ఉంది, పోరాటం మన ముందు ఉంది. ఇప్పటికే మనం బస్సు జాత అనుకున్నాం, 15వ తేదీ నుంచి బస్సు జాతాలో మన డిమాండ్ అదే. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించాలని మన డిమాండ్. తర్వాత ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు ఉన్నాయి, తర్వాత పాదయాత్రలు ఉన్నాయి, తర్వాత రిలే దీక్షలు ఉన్నాయి. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పిన హామీలు ఫిక్స్డ్ వేతనం ప్రధానంగా, ఫిక్స్డ్ వేతనం అదేదో అంటారుగా, సర్వరోగ నివారణ అంటారు కదా, ఫిక్స్డ్ వేతనం ఒకటి వస్తే అన్ని రోగాలు నయమైపోయినట్టే, అంటే అన్ని సమస్యలు పరిష్కారం అయినట్టే. ఫిక్స్డ్ వేతనం అనేది ముఖ్యం. అందుకని ఆ ఫిక్స్డ్ వేతనానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పందించాలి, స్పందించకపోతే బడ్జెట్లో స్పందించాలి. బడ్జెట్లో గనక ముఖ్యమంత్రి గారు నోరు తెరిచి ఫిక్స్డ్ వేతనం ఆశాలకు ప్రకటించకపోతే వెంటనే పని బంద్ చేయాలి. 106 రోజులే కాదు, 200 రోజులకైనా పని బంద్ చేయాలి, కూర్చోవాలి. అప్పుడు మనం అడగడానికి హక్కు ఉంటుంది. అవునయ్యా, మేము మీ దగ్గరకు వచ్చాం, చర్చలు జరిపినావు, ఫైల్ అన్నావు, పెడతానన్నావు, అక్కడ కూర్చొని సంతకం చేపిస్తున్నావు, ఎన్ని రోజులు ఓపిక పట్టాలి, ఎంత ఓపికతో మేము ఉండాలి, మా జీవితాలు కాదా, మా బతుకులు కాదా, మా కుటుంబాలు కావా, మరి మేము ఎన్ని రోజులు ఓపికతో ఉండాలి, అందుకే మేము సమ్మెలోకి పోతున్నాం అనేసి మనం న్యాయంగా అందరినీ మెప్పించే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈరోజు మనము ఆలోచించాల్సింది ఏంటంటే, తీసుకురావాల్సినంత ఒత్తిడి మనం తీసుకొచ్చాం, చేయాల్సినంత ఒత్తిడి చేశాం. ఈరోజు మొత్తం బంద్ చేసి ఇక్కడ కూర్చున్నాం, అక్కడ కూడా మనల్ని కూర్చున్నారు. అందుకని అధికారులు మన కోసం మనం అడిగినవన్నీ కూడా ఫైల్స్ పెట్టి ప్రభుత్వం దగ్గర కూర్చుంటాం అనేసి అంటున్నారు. మనం అవకాశం కూడా ఇవ్వాలి, ఇస్తే తర్వాత అడగడానికి మనకు అధికారం ఉంటుంది. ఇప్పుడు ఇవ్వకుండా ఆవేశపడి ఇక్కడ నుంచి పోయి అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఫైల్ పెడతారా వాళ్ళు? ఏమ్మా, ఫైల్ పెడతారా? అరే నేను చర్చలు జరిపినా, నేను ఇవన్నీ ఒప్పుకున్నా, నేను కాదు కదా సంతకం చేసేది, ముఖ్యమంత్రి గారు చేయాలి కదా, మరి నేను కొంత సమయం అడిగినా, మరి ఆ సమయం కూడా ఇవ్వకుండా నాతో చర్చలు జరిపినట్టే జరిపిర్రు, మళ్ళీ అక్కడ కూర్చుంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు అనేది నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనకు వ్యతిరేకత రావాలన్నా అనుకూలం రావాలన్నా? అనుకూలమే రావాలి కదా, వ్యతిరేకం వస్తే మనకు నష్టం. అందుకని తను కూడా భవిష్యత్తులో ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా పోయి నిజంగా వాళ్ళకు చేయకపోతే ఊరుకోరు, వాళ్ళు ఉండాల్సిన పద్ధతిలోనే ఉన్నారు అనేసి వాళ్ళు కూడా చెప్పాలంటే మనం సమయం ఇవ్వాలి. ఇవ్వాలా ఇవ్వద్దా? ఇచ్చినా చేయకపోతే మనం సమ్మెనే, ఈ మధ్యలో పోరాటాలు ఉన్నాయి, సమ్మెలోకే వెళ్తాం. అందుకని ఏమైనా మనం తీసుకురావాల్సిన ఒత్తిడి తీసుకొచ్చాం, చర్చలు జరిగినాయి, వాళ్ళు కూడా అంగీకరించారు. ఇక సంతకాలు కావాలి కాబట్టి సంతకాలు కావడం